సూలూరుపేట పోస్టాఫీస్ వద్ద చిన్నారి ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. పాప భయాందోళనలో ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్ఐ అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపతో ఆప్యాయంగా మాట్లాడి ఆమె వివరాలను సేకరించారు. ఆ పాప డేగలపాలెంలో నివాసముంటున్న వలస కూలీల కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. బీహార్ నుండి ఉపాధి కోసం వచ్చిన ఆ కుటుంబ సభ్యులను పోలీసులు సంప్రదించారు. పాపను సురక్షితంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తమ బిడ్డను క్షేమంగా చూసిన తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఐ అజయ్ కుమార్ పోలీసు సిబ్బంది చూపిన చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో ఒక కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. मालूम नहीं किधर जाता है, मालूम नहीं। रात को आता नहीं? रात को आता है, हाँ। शाम को। तेने दिशेदाना बताడంట సార్. ఒక్క నలగన గణేష్ ఉంది. నలగన గణేష్ ఇంకా వాళ్ళని సాకలేక వదిలేసింది కదా. ఏ స్టేట్ అంటే सॉरी गलती हो गया, अब देख लेगा ना तो मेरे को कुछ करना। జన్మదిన శుభాకాంక్షలు. అన్నా అంటే నేనున్నానంటూ, సార్ అంటే వస్తున్నా అంటూ వైఎస్ఆర్సీపీ లాయల్టీ లీడర్ గా నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. యనమల చంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు, నెల్లూరు నగరం.